అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం యాదవ్. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ ఏంటంటే దేవుళ్ళు, దయ్యాలు, ఒట్లు, మంత్రాలు, తంత్రాలు. దీన్ని ప్రారంభించిన పెద్ద మనిషి ఎవరయ్యా అంటే బండి సంజయ్. దీన్ని కొనసాగిస్తున్నటువంటిది ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం గతంలో చూసేది ఒక 30 సంవత్సరాల క్రితము, ఒక 20 సంవత్సరాల క్రితము గ్రామాల్లో కొంత చదువు లేక అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రజలు వీటన్నిటిని నమ్మేది. ముఖ్యంగా నాకు బాగా గుర్తు, ఎవరైతే బాకీలు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి వాళ్ళని, మాట తప్పిన వాళ్ళని, మోసగాలని, దొంగల్ని గ్రామ పెద్దలు గ్రామ చావడి దగ్గర తీసుకొచ్చి, అరే నువ్వు బాధ్యరా, నువ్వు దేవుని మీద ఒట్టేయరా, లేకపోతే నువ్వు తడిబట్టలతో అనుమానాలు కూడా తిరుగురా అని ఆ రోజు పెద్దలు మరి శిక్ష వేసేది. కానీ ఇవాళ ఎంత దురదృష్టకరం అంటే రాజకీయాల్లో ఆ ట్రెండ్ వచ్చింది. బండి సంజయ్ గతంలో మనం చూసినాం, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను తడిబట్టలతోటి నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతాను. అట్లాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుళ్ళోకి వెళ్ళి అక్కడ తడిబట్టలతోటి ప్రమాణాలు చేస్తాడు. సేమ్ అదే పద్ధతిలో బండి సంజయ్ని కాపీ చేస్తూ రేవంత్ రెడ్డి గారు మొత్తం తన రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకుంటున్నాడు. ప్రజల్ని ఏమారుస్తున్నాడు మీరు గమనించండి. మీరు మర్చిపోయినవచ్చు, మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంలో 4 ఓట్లు 4 సీట్లు సంపాదించడం కోసము, రైతుల్ని ఏమార్చడం కోసము వారు ఏమన్నారంటే 2 లక్షల రుణమాఫీ నేను ఇస్తా, దానికి ఇగో ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు అని చెప్పి అన్ని దేవుని మీద ఒట్టేసి ఇక్కడ బాసర సరస్తంభ మీద ఒట్టేసిండు, వేములవాడ రాజన్న మీద ఒట్టేసిండు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసిండు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేసి మరి చేసిండు అంటే ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, హరీష్ రావు గారు కొత్తగా మొదలుపెట్టారు. హరీష్ రావు గారు వర్షాలు రాకుండా క్షుద్రపూజలు చేసి, మంత్రతంత్రాలు చేయించి ఆయన వర్షాలు రాకుండా తెలంగాణను ఎడారిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, ఇంకెవరో సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా చేశారు. ఇదంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్, సునీల్ కనుగోల డైరెక్షన్. అసలు ఏమైంది? ఎన్లినో అనేది వచ్చింది, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితి ఉన్నది, ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అడ్మిట్ చేసి చాలా సందర్భాల్లో కరువు రాబోతున్నది, వర్షాలు ఉండేవి తెలంగాణలో అని చెప్పేసి వారే స్వయంగా చెప్పారు. కానీ దానికి భిన్నంగా వీళ్ళు వర్షాలు రాకుండా హరీష్ రావు గారు ఏం చేశారని చెప్పేసి మాట్లాడుతారు. ఎందుకు? ప్రకృతి వైపరీత్యంతో పాటు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ మీద పగబట్టి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసింది ఎందుకు? ప్రాణిత చేవల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎందుకు చేశారు వారు? భవిష్యత్తులో తెలంగాణలో కరువు కటకలు ఏర్పడినప్పుడు ఆ వృధాగా అవుతున్నటువంటి నీళ్ళని, ఆ ప్రాణహిత నీళ్ళని వడిసి పట్టుకొని తెలంగాణ అంతటా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక బృహత్తర ప్రణాళికతోటి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి, ప్రాణిత చేవలను రీడిజైన్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి, మేడిగడ్డ దగ్గర మొత్తం నీళ్ళన్నింటినీ ఆడ ప్రాజెక్టు కట్టి నీళ్ళందరినీ పైకెత్తే కార్యక్రమం చేసి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. సరిగ్గా ఈ సందర్భంలో దాన్ని ఉపయోగించుకునేది కేసీఆర్ గారు ఉంటే ఇవాళ మొత్తం తెలంగాణ అంతా నీళ్ళు వచ్చేది. మేడిగడ్డ దగ్గర చిన్న హోల్ పడ్డదని చెప్పేసి దాన్ని సాగు ఇప్పించి మొత్తం నీళ్ళని కిందికి వదిలేసి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం పార్టీ అంతా కూడా నీళ్ళు ఎత్తిపోయి నీళ్ళు అక్కడ ఇప్పటికి కూడా ఎత్తిపోయొచ్చు అని చెప్పేసి అంటే కూడా ఎత్తిపోయాలి. చివరికి ఏమి తెలంగాణ కరువు వచ్చింది. ఒక వర్షాభావము, ఒకవైపు రేవంత్ రెడ్డి గారి యొక్క కావాలని చెప్పేసి మొత్తం ఎడారిగా మార్చే కార్యక్రమం చేసి కాళేశ్వరం నీళ్ళు ఉన్నా ఎత్తిపోయకుండా. ఇప్పుడు తీరా ఏంటంటే దీన్ని పక్కన పట్టించడం కోసం ప్రజల్ని తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా పక్కన పట్టించడం కోసము డైవర్ట్ పాలిటిక్స్ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. అంటే బండి సంజయ్ ప్రారంభించిన దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. వాస్తవంగా ఏం చేయాలి? నేను ఒకటి అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి వారు మంత్రాలకు చింతకాలు రాలుతాయని చెప్పేసి ఊళ్ళో మనం గతంలో అని పెద్దలు చెప్పారు. మంత్రాలకు చింతకాలు రాలుతాయా? సరే, ముఖ్యమంత్రి గారు మీరు మంత్రాలకు చింతకాలు రాలుతాయని నమ్ముతున్నారు,
మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, మీ రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు, మహేష్ కుమార్ గారు నమ్ముతున్నాడు, అద్దంకి దేవ గారు నమ్ముతున్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ అంతా నమ్ముతుంది. మరి అదే మంత్రాలు చేసి చింతకాలు రాలగొట్టచ్చు కదా. అదే మంత్రాలు చేసి మరి వర్షాలు మీరు అదే పూజ చేసి వర్షాలు మరి ఇప్పించచ్చు కదా తెలంగాణకి. అదే మంత్రాలు చేసి రైతు బంధు ఇవ్వచ్చు కదా. అదే మంత్రాలు చేయించి రైతు బీమా ఇవ్వచ్చు కదా. కళ్యాణ లక్ష్మి ఇవ్వచ్చు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చవచ్చు కదా. మీరు ఇచ్చిన 420 హామీలన్నీ నెరవేర్చవచ్చు కదా. కాబట్టి ఈ రకంగా ఇలా దేవుళ్ళను చూడని కోసము, పూజలు చేయని కోసము, మత విషయాల్ని పట్టించుకోవడం కోసం ఇలా గుళ్ళలో పూజారులు ఉన్నారు, చర్చిలలో ఫాదర్లు ఉన్నారు, మసీదులలో ఇమాములు ఉన్నారు. కాబట్టి ఆ మత పెద్దలు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ కొత్తగా ఇవన్నీ తీసుకొచ్చి అలా మీరు తెలంగాణ రాజకీయాలని మొత్తం కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్ తోటి వేరే వేల మీద బట్టగాల్చి మేము మీద పడేస్తామని చెప్పేసి, మీరు దాన్ని తూడ్చుకోండి అని చెప్పేసి, బురదల్లి మీరు బురదలతో మీరు తూడ్చుకోండి అని చెప్పేసి ఈ రకంగా వ్యవహరిస్తే ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. హరీష్ రావు గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు. వారు ఏ శాఖ ఇస్తే మంత్రిగా గత ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాలు వారు మంత్రిగా ఉన్నారు. ప్రతి సందర్భంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండ్రు, వైద్య శాఖ మంత్రిగా చేసిండ్రు, ఇరిగేషన్ మినిస్టర్గా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ గారికి అండదండగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని, నిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇట్లా అబద్ధాలు వేసి అవాండాలు వేసి మీరు తప్పించుకున్నామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఒకటి గుర్తించాలి, ఇలా రాహుల్ గాంధీ గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బాటలు నడుస్తుంది, బండి సంజయ్ బాటలు నడుస్తుంది. ఇలా మొత్తం కూడా దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే దయ్యాలను తీసుకొచ్చి, మంత్రాలను తీసుకొచ్చి, తంత్రాలు తీసుకొచ్చి ప్రజాపాలనని గాలి వదిలేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు వివరిస్తూ ఉన్నారు. మీరు రాజ్యాంగ పదవిలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఇలా మనం అర్థం చేసుకునే అవసరం ఉంది. ఆర్టికల్ 51A చాలా అద్భుతంగా రాజ్యాంగంలో రాసుకున్నారు. మరి దాంట్లో ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాన్ని తొలగించాల్సిన బాధ్యత, అట్లాగే వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మరి ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పేసి, ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు, ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పేసి రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాము. ఇది కూడా ఈ చోటలో తెలియదు. ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిండ్రు. దాన్ని కూడా మీరు పెట్టి ఇవాళ మొత్తం ఒక వైజ్ఞానిక దృక్పథంతో పాలించాల్సినటువంటి, ఒక హేతువాద దృక్పథంతో పాలించాల్సినటువంటి, తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను మరిచి ఇవాళ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా దేవుళ్ళ చుట్టూ, దయ్యాల చుట్టూ మరి రాజకీయాలు తీసుకుపోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీరు గమనించండి. వీళ్ళ ఆగడాలని మనం ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇవన్నీ గమనించి ఒక బుద్ధి చెప్పాలని చెప్పేసి, దానికోసం సిద్ధపడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.